నమస్తే, నేను మీ జాకిర్ హుసేన్. సో ప్రస్తుతం మనతోటి స్టూడియోలో జగదేవ్ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. సార్కి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హలో అండి. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి బాలయ్య బాబు గారికి చిత్ర పరిశ్రమ సన్మానం అయితే చేయబోతున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఈ సన్మానానికి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో పెద్ద హీరోలు వాళ్ళు వస్తారా లేదా అనే డౌట్ గా నడుస్తుంది అనమాట. సో దీని గురించి ఏం చెప్తారు సార్? బాలయ్య బాబు గారికి పద్మభూషణ్ రావడం మనందరికీ గర్వకారణం, చాలా సంతోషకరమైన విషయం. రెండోది నా అభిప్రాయం ఏంటంటే బాగా లేట్ చేశారని అభిప్రాయం. సరే, ఇప్పటికైనా గుర్తించారు, సంతోషం. బాగా లేట్ అయింది అంటారా సార్? బాగా లేట్ అయింది, ఎందుకంటే మొన్న ఆగస్టుకి ఆయన ఇండస్ట్రీకి తెరంగేట్రం చేసి 50 ఏళ్ళు కదండి. సో ఆయన ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు అయిన నేపథ్యంలో ఎప్పటికో అంటే ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయిపోయిన వాళ్ళకి ఒక్కొక్కరికి పద్మశ్రీలు పద్మభూషణ్లు ఇచ్చేసారే. మరి బాలయ్య బాబు గారికి ఇంత లేట్ ఏంటి? ఇప్పుడు ఆయనకి 60+ లో ఉన్నాడు. ఆయన దగ్గర 67 సంవత్సరాలు 68 సంవత్సరాలు, అందులో 50 ఏళ్ళు సినీ పరిశ్రమకి అంకితం, అంతే కదా. సో అంటే తండ్రి గారి డైరెక్షన్ లోను లేదా అంతకు ముందు చాలా సినిమాలు చిన్నపిల్లడిగా యువ హీరోగా కూడా ఎంటర్ సందర్భాలు ఉన్నాయి. తర్వాత తాతమ్మ కళ అనే సినిమా నుంచి ఆయన తెరంగేట్రం చేశారు. తర్వాత అక్బర్ సలీం అని ఆర్కెల్లో కూడా సలీంగా యువ హీరోగా, తర్వాత వీరబ్రహ్మం గారి చరిత్రలో కూడా శిష్యుడిగా చాలా ఎన్టీఆర్ గారితో చేసిన సందర్భాలు ఉన్నాయి, దానవేలు సోరకర్ణ. ఆ తర్వాత ఆయన ఒక స్టార్ హీరోగా కూడా ఎదిగారు. నా ఉద్దేశం ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే లేట్ అయిందని. అయితే ఈ బాలయ్య బాబుకు రావడం అనేది అంత సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడ ఈ రోజు కూడా చాలా మెయిన్ పేపర్స్ లో మొత్తం పద్మభూషణుడు అని చెప్పి బాలయ్య గారికి వేస్తూ శుభాకాంక్షలు తెలుపుతూ నందమూరి వారి కుటుంబం, నారా వారి కుటుంబం అని చెప్పి బాలయ్య బాబు గారి యొక్క అన్నదమ్ముల పేర్లు, వదిలిన పేర్లు, అలాగే అక్కల పేర్లు, బావుల పేర్లు మెన్షన్ చేయడం జరిగింది. చెల్లెళ్ళు, అక్కలు, అన్నయ్యలు, తమ్ముళ్ళు అందరి పేర్లు కూడా. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే బాలయ్య బాబు గారికి ఎవరికో కూడా విభేదాలు లేవు. గతంలో నేను చదువుకునే రోజులు ఎలా ఉండేదంటే బాలయ్య బాబు గారికి చిరంజీవి గారికి ఎప్పుడు పోటాపోటీ ఉంటుంది సినిమాల పరంగానే. దాన్ని ఫ్యాన్స్ ఎలా క్రియేట్ చేసేసుకున్నారంటే బాలయ్య బాబు గారికి చిరంజీవి గారు కలిసి సెపరేట్ పడదు అది ఇది అన్నట్టుకున్నారు. కానీ ఇదే బాలయ్య బాబు గారికి ఒక లైఫ్ టైం అవార్డు ఏదో ఇచ్చారు, ఐఫా అవార్డు సంబంధించి ఇచ్చినప్పుడు అదే వేదిక మీద చిరంజీవి గారు, వెంకటేష్ గారు ఉన్నారు. ఓకే, మొన్న 50 ఏళ్ళ సినీ ప్రస్థానం పూర్తయిన సందర్భంగా కూడా దానికి చీఫ్ గెస్ట్ గా చిరంజీవి గారు కూడా వచ్చారు. సో ఇవన్నీ చూస్తే అరే చిరంజీవి గారు మనం ఫ్యాన్స్ కొట్టుకోవడమే కానీ వాళ్ళు ఎప్పుడు బాగానే ఉంటారు. మొన్న రామ్ చరణ్ గారు అన్స్టాపబుల్ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా నేను చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు నాకు ఇక్కడ ఏమీ తెలియదని చెప్పి బాలయ్య గారు తన పిల్లలతో పాటు చిరంజీవి గారి ఇంటికి వచ్చి రామ్ చరణ్ తీసుకొని ఒక రెస్టారెంట్ తీసుకెళ్లారంట. ఇక్కడ పంజాగట్టు దగ్గర రెస్టారెంట్ తీసుకెళ్లి, అంటే కొంచెం సిటీ తెలుస్తుంది బయటకు వస్తే అంటే అతను ఎంత డీప్ గా ఆలోచిస్తాడు చూడండి బాలయ్య బాబు. సో అట్లా రామ్ చరణ్ అంటే ఇప్పటి నుంచి సత్సంబంధాలు ఉన్నాయి అనేది ఒక. అండ్ మోర్ ఓవర్ రామ్ చరణ్ గారు శ్రీమతి ఉపాసన గారు, బాలయ్య గారు పెద్దమ్మాయి బ్రాహ్మణి గారు మంచి మిత్రులు వాళ్ళు. అంటే డైలీ ఇద్దరు మంచి ఎంటర్ప్రీనర్స్, బిజినెస్ ఎంటర్ప్రీనర్స్, డైలీ కాంటాక్ట్ లో ఉండే పర్సన్స్ వీళ్ళిద్దరు. అయితే ఇది సగటు ప్రేక్షకుడికి తెలియదు, ఇదేదో వీళ్ళకి పడదేమో అనుకొని ఫీల్ అవుతారు. సో అలాంటప్పుడు అన్ని వేదికల మీద కూడా చిరంజీవి గారు బాలయ్య బాబుతో, వెంకటేష్ గారు బాలయ్య బాబుతో కానీ మరొక సీనియర్ హీరో నాగార్జున గారు ఈ మధ్యకాలంలో కనబడడం అరుదుగా ఉంది. దీనికి సంబంధించి గతంలో కూడా చాలా దాన్ని ఏమంటారు ట్రోల్స్ అయ్యాయి. ఎట్లా అంటే అక్కినేని తొక్కనేని ఏదో అన్నారని బాలయ్య గారు ఆయన సందర్భంలో అన్నారని, ఈ నాగార్జున గారికి బాలకృష్ణ గారికి పడట్లేదని. దాన్ని అప్పటికీ బాలయ్య బాబు గారు, నాగార్జున గారు కూడా ఒక క్లారిటీ ఇచ్చారు, నాకు బాలయ్య గారికి ప్రాబ్లం ఏం లేదు, మీరు అలా ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా. కానీ ఒకే వేదిక మీద ఇద్దరు కనబడిన సంఘటనలు చాలా అరుదుగా ఉన్నాయి. మరోవైపు కుటుంబ సభ్యులైన హరికృష్ణ గారు తనయులైన కళ్యాణ్ రామ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా బాలయ్య బాబు గారితో ఎడమొహం పెడమొహంగా ఉన్నారు, చాలా ఇదిగా ఉన్నారు అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన డాకు మహారాజ్ ఏదైతే ప్రమోషన్స్ లో భాగంగా అసలు ఆయన ఏదో మాట్లాడితే, సుమ గారు ఇంటర్వ్యూ అడిగడంలో ఆయన ఏదో మాట్లాడినా కూడా తమ్ముడేల్స్ ఏంటంటే సుమ గారు ఏదో ఎన్టీఆర్ గురించి అడిగినట్టు, నువ్వు వాడి పేరు ఎత్తొద్దు సుమ అన్నట్టు బాలయ్య గారు వార్నింగ్ ఇచ్చినట్టు తమ్ముడేల్స్ పెట్టడం, లోపల మ్యాటర్ చూస్తే అది లేనే లేదు. ఇంకోటి కూడా వైరల్ అయింది, క్యాలెండర్ ఒకటి ఎన్టీఆర్ గారి ఫోటో వేయించలేదు. అదే అట్లా ఈరోజు ఈనాడు మెయిన్ లో కూడా నేను అబ్జర్వ్ చేస్తే
ప్రతిది కూడా ఎన్టీఆర్ గారితోని, చంద్రబాబు నాయుడు గారితోని, అల్లుడు లోకేష్ తోని, చిన్నల్లుడు భరత్ గారితోని, అలాగే వెంకటేష్ గారితో ఫోటో, మోక్షజ్ఞ గారితో ఫోటో, చిరంజీవి గారితో ఉన్న ఫోటో అన్ని ఉన్నాయి. కానీ అక్కడ మిగతా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ గారితో ఉన్న ఫోటో లేదు, తర్వాత నాగార్జున గారితో ఉన్న ఫోటో లేకపోవడం వల్ల ఇట్లాంటి ట్రోల్స్ కి ఓతం ఇచ్చినట్టు అనిపించింది. ఓకే, అరే ఏంటిది వీళ్ళకి పడదేమో, అందుకే వాళ్ళు ఫోటో వేయలేదేమో. ఎవరైతే పేపర్ యాడ్ ఇచ్చారో వాడు వేయలేదు. పేపర్ యాడ్ ఎవరైతే ఇచ్చాడో లేదా ఇచ్చుకున్నారో, ఫ్యాన్స్ ఎవరైనా ఇచ్చారో వాళ్ళు వేయకపోయి ఉండొచ్చు, వాళ్ళు సెలెక్టెడ్ ఫొటోస్ ఇవ్వకపోయి ఉండొచ్చు, వాళ్ళకి నచ్చిన ఫోటోలు ఇచ్చుండొచ్చు. అంత మాత్రాన బాలయ్య గారికి పడదు అని మాత్రం మనం చెప్పలేం. బట్ ట్రోల్స్ కూడా అలాగే జరుగుతున్నాయి. ఎందుకంటే అన్స్టాపుల్ కి వెంకటేష్ గారు వచ్చారు, మరి చిరంజీవి గారు రాలేదుగా. చిరంజీవి గారు పడదా అంటే రామచంద్ర గారు వచ్చారు కాబట్టి ఒక చిరంజీవి గారికి పడుతుంది. రామచంద్ర రాకపోతే చిరంజీవి గారికి, రామచంద్ర బాలయ్య గారికి కూడా పడదని చెప్పేవారేమో. సో ఇక్కడ మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ కూడా అన్స్టాపుల్ కి రాలేదు ఇంతవరకు. సో జూనియర్ ఎన్టీఆర్ రాలేదు, కళ్యాణ్ రామ్ రాలేదు అంటే వీరికి పడదేమో. ఓకే, ఇట్లాగా దానికి కొంతమంది పెద్దలు చెప్పేది ఏంటంటే బాలయ్య గారు, ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ టాపిక్ అయితే అక్కడ తీసుకురావద్దు అన్నట్టుగా చెప్పారు అన్స్టాపుల్ ప్రోగ్రామ్ లో. అందుకే ఆయన ఎక్కడ ప్రస్తావన తీసుకురావట్లేదని. దానికి ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తా. మొన్న రీసెంట్ గా డాకు మహారాజ్ డైరెక్టర్ బాబీ కొల్లి వచ్చారు కదా, ఆయన మీకు నచ్చిన సినిమాల్లో కొన్ని ఫొటోస్ వేశారు. ఫొటోస్ వేసినప్పుడు ఆయన వాల్తేరు వీరయ్య అలాగే కొన్ని సినిమాలు చేశారు కదా. చేసినప్పుడు జైలు అవ్వ కోసం కూడా బాబీయే చేశారు. మరి దాని గురించి ఎక్కడ ప్రస్తావన అడగలేదు బాలయ్య గారు. జైలు అవ్వ కోసం జూనియర్ ఎన్టీఆర్ గారిది. మరి గడిచిన 6 సినిమాల్లో బాబీ తీసిన 6 సినిమాల్లో అందులో జైలు అవ్వ కోసం కూడా ఉంది. మరి దాని గురించి ఏ హీరోతో కంఫర్ట్ అని ఎందుకు అడగలేదు? పవన్ కళ్యాణ్తో చేసింది అడిగారు, చిరంజీవి గారితో చేసింది అడిగారు, మిగతా హీరోలతో చేసింది కూడా అడిగారు, కానీ జూనియర్ ఎన్టీఆర్ గారితో చేసిన విషయం మాత్రం అడగలేదు అక్కడ. అవును, ఎప్పుడైతే అడగలేదో ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ వైరల్ అంశాలు ఏవైతే ఉన్నాయో, ఈ నిజంగా బాలయ్య బాబు గారికి జూనియర్ ఎన్టీఆర్ గారికి కొంచెం ఎడబాటు అయితే ఉంది అని ఎవరికి వాళ్ళు బొస్సుగా ఎవరు ఓపెన్ గా స్టేట్మెంట్ ఇవ్వరు. ప్రతి కుటుంబంలో కూడా చిన్న చితక అలకలు పొరపచ్చాలు ఉండదే. కాకపోతే సెలబ్రిటీలు అనేసరికి ఓహో వీళ్ళిద్దరు ఎక్కడ కలవట్లేదు, ఎక్కడ ప్రోగ్రామ్స్ కి రావట్లేదు అంటే గ్యాప్ వచ్చింది. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత ఆయన బయటకు వచ్చి హాస్పిటలైజ్డ్ అయ్యారు, కన్ను సర్జరీ చేయనప్పుడు కూడా ఎక్కడ ఎన్టీఆర్ గారు పరామర్శకు వచ్చినట్టు కానీ, ఫోన్లోన కనీసం లోకేష్ గో బాలయ్య బాబు గారికో పలకరించినట్టు కానీ ఎక్కడ వార్తలు మనం చూడలేదు. మేబీ ఆ డిస్టర్బెన్స్ కొంచెం గ్యాప్ పెంచుండొచ్చు. సో అందువల్ల ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు రాకపోవచ్చు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. బట్ ఎన్టీఆర్ గారు మాత్రం ట్వీట్ చేశారుగా, బాలబాబాయికి పద్మభూషణ్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఊహ తెలిసాక వాళ్ళకి నచ్చిన ఫేవరెట్ హీరో, నచ్చిన సూపర్ స్టార్ ఎవరంటే బాలయ్య గారే. బాబాయ్ సినిమాలో చూసి పెరిగాడు, కళ్యాణ్ రామ్ గారు కానీ ఆయన కానీ. సో అది బయట వివాదం నడుస్తుంది, చూద్దాం మరి. ఇండస్ట్రీ సన్మానం చేయబోతున్న వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే చిరంజీవి గారి పద్మభూషణ్ వచ్చినప్పుడు కూడా చేశారు, ఈయనకు కూడా పద్మభూషణ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. చేస్తే మరి అందరు హీరోలు ఒక వేదిక మీదకి వస్తారా రారా, వస్తే బాగానే ఉంటుంది, రాకపోతే మళ్ళీ ఇలాంటి ట్రోల్స్ కి వాళ్ళు ఏదో షూటింగ్ లో ఉన్నా వేరే పనులు ఉన్నా రాకపోయినా ఇటువంటి ట్రోల్స్ కి మరి కాస్త ఊతం ఇచ్చినట్టు అవుతుంది. అప్పటి వరకు వేచి చూద్దాం సార్. సో థ్యాంక్ యూ.